నర్సరావుపేటలో జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలానీని మార్చాలని మొరపెట్టుకుంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. ఇటీవల జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ మీటింగ్ కి వచ్చింది ఎంతమందో తెలిస్తే అందరూ అవాక్కవుతారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులు 10 మంది రాగా కార్యకర్తలు హాజరైంది కేవలం 15 మంది. అంటే ఆ పార్టీని ఎంత దిగజార్చారో అందరికీ అర్థమవుతుంది. అసలు జనసేన చిన్న పిలిపిస్తే 1000 మంది కార్యకర్తలు నిమిషాల్లో చేరుకుంటారు. మరి అలాంటి పార్టీని ఎందుకు ఈ విధంగా దిగజార్చారు అని ప్రజల్లో జరుగుతున్న చర్చ. ప్రస్తుతం జనసేన కార్యకర్తలు అదే ఆవేదన వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆయన కాంట్రాక్టులు పాత బిల్లుల కోసం పాకులాడుతున్నారు. అలాగే ఎటువైపు నుంచి ఆదాయం వస్తుందని తప్ప పార్టీని ముందుకు తీసుకువెళ్లే ఆలోచన కొంచెం కూడా కనిపించడం లేదని సొంత పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం జనసేన పార్టీ నర్సరావుపేటలో 2 గ్రూపులుగా విడిపోయారు. మాకు నియోజకవర్గంలో ఏ నాయకుడు లేరు, పవన్ కళ్యాణ్ మా నాయకుడు, ఆయన చెప్పిన పని తూచా తప్పకుండా పాటిస్తామంటున్నారు జన సైనికులు. ఇటీవల క్రియాశీలక సభ్యత్వంలో ఎవరికి వారు సభ్యత్వం చేసేందుకు ఇన్ఛార్జి జిలానీతో సంబంధం లేకుండా అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అయితే త్వరలో ఇన్ఛార్జిని మార్చాలని అధిష్టానం దగ్గర ప్రతిపాదన పెట్టి మార్చేలా చర్యలు చేపడుతున్నారు జన సైనికులు.